తాను సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నట్లు వచ్చిన వార్తలపై వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. జనసేననే కాకుండా తాను టీడీపీలోకి వెళుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని ఆమె అన్నారు. పనికిమాలిన టీడీపీ జనసేనలోకి వెళ్లే అవసరం తనకే ఉందని ప్రశ్నించారు. తాను టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే జగన్ తనను ఎమ్మెల్యేని చేశారని రోజా అన్నారు. తనను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిన చంద్రబాబు ఎక్కడా, జగన్ ఎక్కడా అని కూడా ఆమె ప్రశ్నించారు. జగన్ తనను తన సోదరి అని చెప్పుకుంటున్నారని, జగన్కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె చెప్పారు. కొంతమంది పనికిమాలిన వాళ్ళు పనికిమాలిన రాతలు రాసుకుంటూ సంతోషపడుతున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు. అలా వాళ్ళు ఎదురుగా కూర్చొని చూసినట్టు వారి ఇష్టానికి వారు రాసుకుంటూ పోతారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మోడీ గారిని కలిస్తే కేసుల కోసం కలిశారని రాస్తారు. మొన్న విశాఖలో తెలుగుదేశం పార్టీ పచ్చతమ్ములతో సహా ముఖ్యమంత్రి లోకేష్ అక్కడ భూముల్ని కబ్జా చేసి మరి విశాఖని మొత్తం దోచేసుకుంటుంటే దాంట్లో బొత్స సత్యనారాయణ గారి బ్రదర్ ఉన్నారు అని చెప్పి ఎలాంటి తప్పుడు వార్తలు ఈ పత్రికలు రాసే మనం చూసాం. ఆ తర్వాత బొత్స గారు సవాల్ చేస్తే దాంట్లో నిజం లేదనేది కూడా తేలిపోయింది. ఈరోజు అలాగే రోజా జనసేనకి వెళ్తుందనో లేదా ఇంకో పార్టీకి వెళ్తుందో అని రాస్తున్నారు. అంటే నిజంగా వీళ్ళకి విలువలు ఉన్నాయా, విలువలతో కూడిన జర్నలిజం చేస్తున్నారా నేను అడుగుతున్నాను. ఈరోజు సూటిగా ఆ పత్రికకి నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు పనికి మాలిన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నేను వెళ్ళే ప్రసక్తే లేదు. తలా తోక లేని జనసేనలకి వెళ్ళే ప్రసక్తే లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను. కొంతమంది పనికి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.